హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వీడియో. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఎస్ఈఓ గురించి బ్రీఫ్గా చెప్తాను. వీడియో కంప్లీట్గా విన్నాక ష్యూర్గా సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అసలు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎందుకు, అసలు దేని గురించి చేస్తారు అని దాని గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ కొన్ని విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు మీ ఊర్లో లేదా సిటీలోని ఏదైనా క్లాత్ షోరూమ్స్ కానీ ఏవైనా షోరూమ్స్ బిజినెస్ ఏవైనా షాప్స్ ఓపెన్ అయ్యాయనుకోండి. సో, వాళ్ళు ఊరికనే ఆ షాప్స్‌ని అలా ఉంచితే అక్కడ పాపులారిటీ ఇంక్రీజ్ అవ్వదు. అంటే వాళ్ళ షాప్‌కెళ్ళే విజిటర్స్ చాలా తక్కువగానే ఉంటారు. సో, వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కోసం, వాళ్ళ షాప్ ప్రమోషన్ కోసం వాళ్ళేం చేస్తున్నారంటే పాంప్లెట్స్ ఇవ్వడమో, లేకపోతే పేపర్ లోకల్ క్లాసిఫైడ్స్ ఇవ్వడమో, లేకపోతే బ్యానర్ పబ్లిసిటీ చేయడం, లేకపోతే ఆటో స్పీచ్ పబ్లిసిటీ చేయడం. సో, ఇలా చాలా, చాలా, చాలా వేస్‌లో వాళ్ళ షాప్‌ని లేదా వాళ్ళ బిజినెస్‌ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో, అలా ప్రమోట్ చేయడం వల్ల పీపుల్‌కి అంటే జనాలకి తెలుస్తుంది. సో, అక్కడ ఒక షాప్ వచ్చింది. సో, ఆ షాప్‌కి వెళ్ళాలి. ఆ షాప్‌ని విజిట్ చేయాలని. సో, సేమ్ వే మన ఇంటర్నెట్‌లో కూడా ఈ ఎస్ఈఓ అనేది కూడా అంత విధంగా యూజ్ అవుతుంది. ఎలా అంటే చాలామంది వెబ్‌సైట్స్ ఓన్‌గా క్రియేట్ చేసుకుంటారు. చాలామంది వెబ్‌సైట్స్ ఓన్‌గా క్రియేట్ చేసుకుంటారు. ఓన్‌గా డిజైన్ చేసుకుంటారు. అలాగే చాలా బ్రాండింగ్ కంపెనీస్‌కి వాళ్ళకి ఓన్‌గా బ్రాండింగ్ రావడం కోసం వాళ్ళు ఓన్‌గా వెబ్‌సైట్స్‌ని లేదా వెబ్‌సైట్స్‌ని డిజైన్ చేస్తారు. డెవలప్ చేస్తారు. సో, ఈ విధంగా చాలా వెబ్‌సైట్స్ అనేవి గూగుల్‌లో ఉంటాయి. మనకు చాలా తెలుసు. ఎన్నో మిలియన్స్ వెబ్‌సైట్స్ అనేవి గూగుల్‌లో ఉంటాయి. సో, ఇలా ఇన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! సో, ఈ వెబ్‌సైట్స్ అన్నీ గూడా మనం ఏదైనా ఒక వెబ్‌సైట్‌కి ఎంటర్ అయ్యామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ ఇన్ విజయవాడ. రెస్టారెంట్స్ ఇన్ విజయవాడ అని ఎంటర్ చేయంగానే చాలా వెబ్‌సైట్స్ ఓపెన్ అయ్యాయి. ఎన్ని అంటే నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఇక్కడ చూడండి అబౌట్ 6,92,000 రిజల్ట్స్ వచ్చాయి. సో, ఇంత రిజల్ట్స్ ఇన్ని రెస్టారెంట్స్ అండ్ ఇన్ విజయవాడ అనే కీవర్డ్ ఎంటర్ చేయగానే ఇన్ని రిజల్ట్స్ అనేవి అపియర్ అయ్యాయి గూగుల్‌లో. సో, ఇన్ని ఆల్‌మోస్ట్ చాలా రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఒక విజిటర్ ఏం చేస్తారు? ఫస్ట్ 2 ఆర్ 3 ఫస్ట్ 3 పేజెస్‌కి ప్రయారిటీ ఇస్తారు. ఇచ్చి ఆ 3 పేజెస్‌లోనే ఎంటర్ అయ్యి వాళ్ళకి ఎంక్వైరీ ఫిల్ చేయడమో, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయడమో చేస్తారు. సో, ఫస్ట్ 3 పేజెస్‌కే ఆ విధంగా మనం ప్రయారిటీ ఇస్తాం. నేనే కాదు ఎవరైనా సరే ఇంటర్నెట్‌లో విజిటర్స్ ఇంటర్నెట్ యూజర్స్ ఎవరైనా సరే ఆ ఫస్ట్ 3 పేజెస్‌కి వాళ్ళు చాలా ప్రయారిటీ ఇచ్చి యాక్చువల్లీ ఫస్ట్ పేజ్‌కి ప్రయారిటీ ఇస్తారు. ఇచ్చి క్లోజ్ చేసేస్తారు. కానీ కొంతమంది అలా అలా ఇన్ఫర్మేషన్ కోసం అప్ టు 3, 4 పేజెస్ వరకు వెళ్తారు. సో, ఈ రెస్టారెంట్స్ ఇన్ విజయవాడ అనే కీవర్డ్‌ని ఎంటర్ చేయంగానే ఫస్ట్ పేజ్ ఇవన్నీ ఓపెన్ అయ్యాయి. చూడండి ట్రిప్ అడ్వైజర్ డాట్ ఇన్ ఇంకా జస్ట్ డయల్ సౌత్ రిపోర్ట్ డాట్ కామ్ అని ఇలా చాలా కొన్ని ఇండియాకామ్ డాట్ కామ్ అని చాలా వెబ్‌సైట్స్ ఓపెన్ అయ్యాయి. సో, విజిటర్ ఏం చేస్తారు? సో, ఆ వెబ్‌సైట్‌కి వెళ్లి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేస్తారు లేదా ఆహ్, ఎంక్వైరీని ఫిల్ చేస్తారు. సో, ఈ విధంగా ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళ వెబ్‌సైట్స్ అంతగా ప్రమోట్ అయ్యాయి. ఈ రెస్టారెంట్స్ ఇన్ విజయవాడ అనే కీవర్డ్‌తో వాళ్ళ వెబ్‌సైట్స్ అంతగా ప్రమోట్ అయ్యాయి ఈ గూగుల్‌లో కాబట్టి, గూగుల్ సెర్చ్ ఇంజిన్ మనం ఆ కీవర్డ్‌ని ఎంటర్ చేయంగానే ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్స్‌ని ఇక్కడ అపియర్ చేసింది. సో, ఈ విధంగా మనం ఈ ఎస్ఈఓ అనేది చేయడం వల్ల అంటే ప్రమోషన్ నథింగ్ బట్ ఇంటర్నెట్ మార్కెటింగ్, ఎస్ఈఓ ఏదైనా ఒకటే. ఇది చేయడం వల్ల ఒక కీవర్డ్‌తో మన వెబ్‌సైట్‌ని చేయడం వల్ల ఎస్ఈఓ లేదా ఇంటర్నెట్ మార్కెటింగ్ చేయడం వల్ల ఇంత అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరే ఏదైనా ఒక బిజినెస్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్న ఒక వెబ్‌సైట్ మీరే పెట్టారు. సో, ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను డిజిటల్ వెబ్ డిజైన్స్ డాట్ ఇన్ అని ఒక వెబ్‌సైట్ నేను నా ఓన్‌గా క్రియేట్ చేసుకున్నాను. సో, దాంట్లో నేను డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈఓ, కంటెంట్ క్రియేషన్ సర్వీసెస్‌ని ఆఫర్ చేస్తున్నాను. ఇంకా వెబ్ డిజైన్‌లో కూడా చేస్తున్నాను. సో, ఈ విధంగా మనం ఓన్‌గా బ్రాండింగ్ కోసం ఓన్‌గా వెబ్‌సైట్స్ పెట్టుకుంటాం. అలాగే చాలా కంపెనీస్ వాళ్ళ బ్రాండింగ్ కోసం వెబ్‌సైట్స్‌ని పెట్టుకుంటారు.
సో ఆ వెబ్సైట్స్ని పెట్టుకున్న తర్వాత వాళ్ళు డిజైన్ చేసుకున్న తర్వాత ఈ ఎస్ఈఓ అనే టాస్క్ దీంట్లో చాలా టాస్క్స్ ఉంటాయి. ఈ టాస్క్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ కీవర్డ్తోని వెబ్సైట్ ఓపెన్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. బట్ ఆ SEO అంటే అంత ఈజీ ఏం కాదండి. దానికోసం చాలా 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 కష్టపడి చాలా రోజులు వరకు ఒక సిస్టమాటిక్గా చేసిన తర్వాతే మన వెబ్సైట్ అనేది టాప్ పొజిషన్లోకి వస్తుంది. సో ఈ విధంగా బ్రాండింగ్ కోసం వెబ్సైట్ని ఒక ఓనర్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లో పర్టికులర్ కంటెంట్ అంటే వాళ్ళు ఏ వెబ్సైట్ అయితే పెడుతున్నారో ఆ వెబ్సైట్లో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ని క్లారిటీగా వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి, వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్కి రెలవెన్సీ కీవర్డ్స్ ఇప్పుడు నేను గూగుల్లో ఎంటర్ చేశాను కదా, రెస్టారెంట్స్ ఇన్ విజయవాడ అని ఎంటర్ చేయగానే రెస్టారెంట్స్ అనేది ఓపెన్ అయ్యింది. అలాగే మీ బ్రాండింగ్ కోసం మీరే వెబ్సైట్ని పెట్టారో అదే బ్రాండింగ్ వెబ్సైట్కి రెలవెన్సీ కంటెంట్ని అప్లోడ్ చేస్తూ ఆ కంటెంట్కి రెలవెన్సీ కీవర్డ్స్, టైటిల్, డిస్క్రిప్షన్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఈ ఇంటర్నెట్ మార్కెటింగ్ లేదా ఎస్ఈఓని కంప్లీట్గా సిస్టమాటిక్గా మీరు చేసినట్లయితే మీ వెబ్సైట్ కూడా గూగుల్ సెర్చ్ ఇంజిన్స్లో ఫాస్ట్గా అపీర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, శ్రీలత క్రియేషన్స్ ఫర్ యూ ఛానల్లో డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు ప్లేలిస్ట్లో ఇంకా ముందు చాలా చాలా వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.